యూరియా కోసం రైతులు కల్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం చేపియాల రైతు వేదిక వద్ద యూరియా కోసం అర్ధరాత్రి 2 గంటలకు ఎదురు చూస్తున్నారు. అయితే పంటకు యూరియా అత్యవసరం అవుతుందని, వస్తుందో రాదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఊహించని విధంగా యూరియా లేదని రైతు వేదిక నిర్వాహకులు చెప్పారు. దీంతో అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సో రైతు వేదికలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా విక్రయ కేంద్రాల వద్ద సిగపట్లు పడుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని కేంద్రాల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. డుక్కి దున్ని చెమటోడ్చి పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న నేరానికి గంటల తరబడి నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రభుత్వం శిక్ష వేస్తోందని రైతులు మండిపడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రైతు నెల రోజులుగా యూరియా విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతూ తన జీవితంపై తానే జాలిపడుతున్నాడు. ఓట్లేసి అందలం ఎక్కించిన పాపానికి ప్రభుత్వం తనకు వేధిస్తున్న శిక్షను భరిస్తూ ఎవరిని ఏమి చేయలేక తన చెప్పుతో తానే కొట్టుకుంటూ తన దినస్థితిని చెప్పుకుంటున్నాడు. కడుపు మండిన రైతన్న రేవంత్ ప్రభుత్వంపై దుర్మార్గ్రహం ప్రకటిస్తున్నాడు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరత రైతులను నిద్ర పట్టినీయకుండా చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక బస్తా యూరియా కోసం తిప్పలు పడుతూ వేసిన పంటలను కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, నర్సాపూర్ ప్రాంతాల్లో రైతులు కిలోమీటర్ల మేర లైన్లో కడుతూ యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అన్నదాతలు రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇటు ధర్నాలు, రాస్తారోకలతో రోడ్లను నిర్బంధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయ్యలేదు.